మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభము ఆశీర్వాదము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన కుమార్తె, ఆ దేవాది దేవుడు సర్వ సృష్టికర్త అయిన ఆ ప్రభువు నిన్ను బలపరచుటకై నేడు బయలుపరిచిన వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వాక్యములో నుండి, నేడు నిన్ను బలపరచుటకు ఆయన బయలుపరిచిన వాగ్దానమును నీవు పొంది బలపడుదువుగాక. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను అనాథగా విడువడు. ఆమెన్. ఆ ప్రభువు తన దాసుడనైన నాకు బయలుపరిచిన ఈ వాగ్దానము నిన్ను బలపరచును కాక. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 18వ వచనములో యేసు ప్రభు తనను వెంబడించుచున్న వారితోనూ తన శిష్యులతోనూ చెప్పిన మాట, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఆమెన్. ఈ వాగ్దానము చేత తనను వెంబడించుచున్న శిష్యులకు ఒక ఆదరణ కలిగింది. ఎందుకంటే వారు హృదయములో కలవరపడుతూ ఉన్నారు. యేసు ప్రభు ఇంతవరకు మాకు తోడై ఉన్నాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడని చెప్పాడు గనక తర్వాత మా పరిస్థితి ఏమిటి అని వారు కలవరపడుతుంటే, యేసు ప్రభు మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పి 27వ వచనములో ఒక మాట చెప్పారు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని ప్రభువు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ లోకములో నీకు భర్త ఉన్నా, నీకు భార్య ఉన్నా, మీకు తల్లిదండ్రులు ఉన్నా, బంధువులు ఉన్నా, కొన్ని సందర్భాలలో కొన్ని సమయాలలో నీవు ఒక అనాథవుగా ఉన్న ఆ అనుభవములో నువ్వు జీవించి ఉండవచ్చు. అందరూ ఉన్నా ఏమి లేని ఏకాకిగా నేను అనాథగా ఉన్నానే అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మన ప్రభు అయిన యేసు, ఆయన సజీవుడు. ఆయన చెప్పిన మాట ఏమంటూ ఉన్నాడంటే, నేను జీవించుచున్నాను గనక మీరును జీవిస్తారు. జీవించుచున్న దేవుడు సదాకాలము నీకు తోడై ఉండే దేవుడు కనుక నీవు అనాథవు అని ఆలోచన చేయవద్దు. నీకు తోడుగా, నీకు నీడగా ఉండే దేవుడు యేసు ప్రభు. కొన్ని సమయాలలో నీ నీడ నిన్ను విడవచ్చు. నీ అన్నవారు, నీకున్నవారు నీకు దూరముగా ఉండవచ్చు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఏనాడు నిన్ను విడవడు. ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు మరలా శిష్యుల దగ్గరకు వచ్చాడు. అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు! మరణించక ముందు ఏ ప్రేమను చూపించాడు, మరణించి తిరిగి లేచిన తరువాత కూడా ఆయన వారి యొద్దకు రావడము విశేషము. ఎంత ప్రేమ కలిగిన వాడు! నాడే కాదండి, నేడు కూడా ప్రభు నీతో ఉన్నాడు అనేది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఒక వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అని పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. కనుక జరగబోయే దానిని ముందుగానే ఎరిగిన దేవుడు గనక నీకు తెలియచేస్తాడు. నీ జీవితంలో నీకు ఏది కొరతగా ఉందో ఎరిగినవాడు గనక దానిని అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు అనుకున్నది, ఆశించినది యేసయ్య ఆలస్యం చేస్తుంటే నువ్వు దిగులు పడకూడదు, నువ్వు భయపడకూడదు. అన్నిటికంటే ముఖ్యముగా నీకు కావలసిన వాటన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు.
యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు గనక నీవు దేని గురించి భయపడవలసిన అవసరము లేదని ఆ దేవాది దేవుడు ప్రభువులకు ప్రభువు తన ఆత్మ ద్వారా తన దాసుడనైన నాకు బయలుపరిచిన ఈ వాగ్దానము నిన్ను బలపరచుటకై ఈ దినము ఆయన అనుగ్రహించాడు. దినము వెంట దినము, వారము వెంట వారము ఇస్తున్న దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి మనము వందనాలు చెల్లించాలి. కనుక ఈ వాగ్దానం మరొకసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి, నెమరేసుకోవాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను అనాథగా విడువడు అనే మాట నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవాది దేవుడు నీ పైన ఎంత ప్రేమ కనపరుస్తూ ఉన్నాడో అది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశమందు నీవు తప్ప లోకములో నాకెవరున్నారు దేవా అని కీర్తనాకారుడు దావీదు గారు పలికినప్పుడు దేవుడు కూడా ఆయనకు ఈ విధంగా చెప్పి ఉండవచ్చు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని దావీదు అన్నప్పుడు దేవుడు కూడా భూమి మీద నీవు తప్ప నాకెవరున్నారు అని చెప్పువాడని ఒక పుస్తకములో చదివాను. కనుక భూమి మీద నీవు ఉన్నావు యేసయ్యకు, ఆకాశమందు యేసయ్య నీకున్నాడు. కనుక ఆయన నీకు ఎప్పుడూ తోడై ఉండే దేవుడు. నీ నీడ నిన్ను విడిచిన ఆయన విడువన దేవుడు. గనక దిగులు పడక ఈ బయలుపరిచిన వాగ్దానమును బట్టి నీవు ఆదరణ పొందుతూ బలపడుతూ నీవు దేవుని దగ్గర దేనిని కోరుకుంటున్నావో దానిని పొందుకోవడానికి ప్రార్థన చేయి. ఈ సందర్భముగా నేను నీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. మిమ్మును అనాదరణగా విడువను అని మీరు బయలుపరిచిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకంలో అనాథలుగా విడవబడిన వారు అనేక మంది భూమి మీద ఉన్నారు. వారికి తల్లిదండ్రి ఉన్న అనాథలైన వారు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు అనాథలుగా ఉన్నారు. కానీ మాకు నీవున్నావు నాయనా, అందును బట్టి వందనాలు. ఈ వాగ్దానం పొందుతున్న బిడ్డల జీవితాలలో మీరు తోడై ఉన్నారు అన్న ఆ అభయ వాక్కును బయలుపరిచినందుకు స్తుతులు చెల్లిస్తూ వారి జీవితాలలో ఏది కొరతగా ఉందో సహాయం చేయమని, దూరదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలను, మాకు అందుబాటులో ఉన్న వారందరినీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలను దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహాయము నీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.